హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం చట్టపరిధిలో పనిచేస్తుందని, చట్టం చేస్తుందనే సోయలేని వాళ్లు ప్రభుత్వంలో ఉన్నారన్న జగదీష్ రెడ్డి విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ లో చర్చించకుండానే ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ కేబినెట్ లో కేసీఆర్ ఒక్కరే నిర్ణయం తీసుకునేవారని ఎద్దేవా చేశారు. చివరికి కోర్టు మొట్టికాయలు వేసేంత వరకు దానికి లీగల్ శాంక్టిటీ లేదు అని చెప్పి నిన్న మొన్న ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. ఎంత అనాలోచితంగా ఉంది ప్రభుత్వం. అసలు ప్రభుత్వం అనేది ఒక చట్ట పరిధిలో పనిచేస్తుందని, లేదా అవసరమైనప్పుడు చట్టం చేస్తుందని ఆ సోయి కూడా లేని వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూసీ విషయంలో మూసీ సుందరీకరణకు సంబంధించి అసలు మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? దేని కొరకు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? ఎంతమైనా చేద్దాం అనుకుంటున్నారు? మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే కూలబెట్టి అక్కరేంది, సుందరీకరణ కొరకు అయితే కూలబెట్టి అక్కరేంది, దేని కొరకు అసలు ఇది మూసీని ఏం చేయదలుచుకునే విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలే. పైగా 1,50,000 కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి. నేను ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఎవరు చెప్పిండు మీకు? ఎవరు చెప్పిండు అంటే ఎవరు చెప్పాలని వాడే చెప్పిండు. మీకు సోయ లేదు, మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం. నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని, లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నాను అనుకోవాలి ప్రజలు. దానికి సంబంధించి క్యాబినెట్ లో డిస్కషన్ జరగకుండా ఇంత పెద్ద నిర్ధారణ నిర్ణయం తీసుకుంటారని ఒకవేళ జగదీష్ రెడ్డి అనుకుంటే, వాళ్ళ క్యాబినెట్ లో కేసీఆర్ అప్పుడే నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి వాళ్ళనే మేము కూడా అనుకుంటున్నాయి. నో, ఈ క్యాబినెట్ ఫుల్ డెమోక్రటిక్ క్యాబినెట్. సహచర మంత్రివర్గ సభ్యులు ఎవరికి చెప్పకుండా, ఎవరితో మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడితే ఏమవుతుందనే భయంగా అసలు సమస్య ఎవరు చెప్పకుండా వాళ్ళ ముఖ్యమంత్రి ఒక్కడే నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయండి అని చెప్పి అన్డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు. ఎవరి ఇష్యూ అజెండా అక్కడితో అందరూ డిస్కస్ చేస్తారు, అందరూ తీసుకొని చెప్తున్నారు. మీలాగా మేము ఎవరిని కలం గడిలోనే ఉంటాం, తలుపులోని బంద్ చేసుకుంటాం, ఎవరు రానియో అనట్లేదు కదా. మా తలుపు ఎప్పుడు బాగా తెలుస్తుంది. నువ్వు రావచ్చు, నీ నాయకులు రావచ్చు, అందరూ రావచ్చు. ఇది ప్రజల సమస్య. ప్రతిపక్షంగా మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు వచ్చి ఏదైనా సజెషన్ చేస్తే ఎస్